గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో ఇలా ఉంది. దర్శన దినమున దూరం నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయము కొరకు ఎవరి యొద్దకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు అని దేవుడు అడుగుతున్నారు. మనకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉండొచ్చు. క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, ఒక 100 గోడౌన్స్ నిండా మరి రూపీస్ నోట్స్ బ్యాగ్స్ నిండా నింపి దాచుకున్నారనుకోండి. అయితే మనుషులకైతే తెలియకపోవచ్చు, కానీ దేవునికి చాలా తేటతెల్లగా మనం ఎక్కడెక్కడ ఏమేమి దాచుకుందన్నీ కనిపిస్తూ ఉంటుంది. మన హృదయం కూడా ఎంత పాపంతో దాచుకున్నాము, హృదయంలో ఎంత పాపాన్ని దాచుకున్నాము అనేది కూడా ఆయనకు చాలా తేటతెల్లగా కనపడుతూ ఉంటుంది. అయితే ప్రళయ దినమున మీరు ఏం చేస్తారు? ప్రళయం మీ దగ్గరకు వస్తుంది, మీ మీదకి వస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతారు? మీరు సహాయం కొరకు ఎవరి దగ్గరకు పారిపోదురు? నాకు సహాయం చెయ్యి, నన్ను రక్షించని ఎవరి దగ్గరికి వెళ్తారు? రక్షించవలసిన వాడిని నేను కదా. మీ ఐశ్వర్యముని ఎక్కడ దాచుకుంటారు? మీరు దాచుకున్నటువంటి బంగారము, వెండి, మరి రూపీస్ నోట్స్, కాయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ దాచుకుంటారు? మీరు దాచుకోవటానికి స్థలం ఉంటుందా? నేను దానికి పర్మిషన్ ఇవ్వకపోతే అని దేవుడే నిలబడి మన ఎదురుగా ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు వేస్తున్నారు అనుకొని, దానికి ఎవరికి వాళ్ళమే ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళము ఏం జవాబు చెప్తాము అని ఆలోచించుకోండి ఒకసారి.